నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ మధ్య చాలా మంది దగ్గర వింటున్నాం మరుగుమందు అనేది. అసలు మరుగుమందు అంటే ఏంటి? అది మనుషులకి ఎందుకు పెడతారు మరుగుమందు? అంటే పశువులకి గట్రా పెడితే పని చేసిన ఉపయోగం లేదు కాబట్టి మనుషులకే పెడతారు. ఓకే, ఏ దానికి పెడతారు? స్టమక్ లో పెడతారండి, బాడీకి అప్లై చేస్తారు. ఈ మరుగుమందు అనేది అసలు దేనికి మొదలైంది అంటే, ఒకప్పుడు పూర్వకాలంలో పెళ్ళైన తర్వాత పొరుగు ప్రతిష్ట, గౌరవం, మర్యాదలు అనేది ఉండేది, కుటుంబాల్లో ఉండేవి. ఆ పెళ్ళైన తర్వాత మనశ్శాంతి అనేది కామన్ గా వస్తుండేది. ఒక ఇంట్లో పుట్టినటువంటి అక్క తమ్ముడికో అన్న చెల్లెలకో తెలియదు, ఒకళ్ళ మనసు ఒకళ్ళకి రాదు. అలాంటిది ఎక్కడి నుంచో వచ్చినటువంటి భార్య మన వైపు రావాలంటే టైం పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిన భర్త మన వైపు రావాలంటే, ఆ మనసులు కలవాలంటే కొంచెం టైం పడుతుంది, మైండ్ సెట్ కలవాలంటే. అప్పుడు ఏమయ్యేదంటే, మాట విన్నప్పుడు లేకపోతే వేరే పనులు చేస్తున్నప్పుడు, అంటే నష్టపోతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, పొరుగు పోకుండా ఉండేందుకు అల్లుడు మన వైపులో ఆపించుకోవాలని చెప్పేసి, కోడలు మన వైపు ఉంచుకోవాలని చెప్పేసి ఈ మరుగుమందు క్రేని ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్తో మంచరొచ్చారం చేసేసి, ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే కూడా కొన్ని రకాల ఇంగ్రీడియంట్లు ఇస్తారు. అవి పెడితే ద్వారా ఏంటంటే ఆరోగ్యం చెడిపోదు. వీళ్ళు మన వైపు ఉంటారు, అర్థం చేసుకునేంత వరకు మన వైపు వచ్చేలా ప్రయత్నం చేసుకుంటారు. ఇది మరుగుమందు విషయం. ఇప్పుడు ఇటీవల ఏమవుతుందంటే కనుక, వారి మీద కన్నేయటం, వీరి మీద కన్నేయటం, పెళ్ళైన వారి మీద, పెళ్లి కాని వారి మీద, వరసలు లేనటువంటి వారి మీద, అసలు సంబంధం లేనటువంటి వారి మీద వారు కావాలని మోహించడం, వీరు కావాలని మోహించడం ద్వారా, ఒకప్పుడు లవ్ చేయాలంటే, మీరు ప్రేమించుకున్నారా? సినిమా చూసారా? ప్రేమించుకుందాం రా, వెంకటేష్ గారు అన్న అంజలాజేవేరి గారి. దాంట్లో అతను ప్రపోజ్ చేసేదానికి ఇంటర్వెల్ అవుతుంది. ఒక సైకిల్, ఒక లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్, ఒక గ్రీన్ కార్డు పెట్టేసి అతను చూస్తూ ఉంటాడు అనమాట. అది మనకి ఇంటర్వెల్ దాకా వస్తూ ఉంటది కదా. ఇంటర్వెల్ తర్వాత స్టోరీ మారిపోయి చివరికి కష్టపడి ఫైట్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఇది ఒకప్పుడు లవ్ స్టోరీ. ఇప్పుడు లవ్ స్టోరీ అయితే ఒక సాంగ్ వస్తుంది, సాంగ్ మూవీస్ లో. ఒక సాంగ్ లోనే మీట్ అవుతారు, కన్సల్ట్ అవుతారు, మాట్లాడుకుంటారు, అక్కడే పెళ్లి అయిపోతే అక్కడే విడాకులు అయిపోతాయి. ఒక సాంగ్ 5 నిమిషాల సాంగ్ లో అన్నీ అయిపోతాయి. అలానే జనరేషన్ కూడా ఎలా మారిపోయిందంటే, ఇప్పుడు ఒక అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయితో మాట్లాడేది కానీ, ప్రపోజ్ చేసుకుని పేరు కూడా తెలియదు, ఆ ఫేస్ తెలుసు, పేరు కూడా తెలియదు, ఆ అమ్మాయి నాకు కావాలి, అసలు ఏంటో కూడా తెలియదు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, పర్పతి ఏంటి, అసలు వాళ్ళు ఏంటి, ఏం చేస్తారో కూడా అవసరం లేదు. పోనీ ఆ అమ్మాయిని పూర్తిగా ఏలుకుంటావయ్యా, ఏలుకోరండి. మరి ఏం చేస్తావయ్యా, పక్కన పెట్టుకొని కొన్నాళ్ళు అవసరం తీర్చుకొని వదిలేస్తారు. దీనికోసం మరుగుమందు కావాలి. ఇప్పుడు ఈ జనరేషన్ అంతా కూడా తయారైపోయింది. పోనీ ఆ అమ్మాయిని ఏలుకుంటారా, ఆ అబ్బాయిని ఏలుకుంటారని కాదు, అవసరం వరకే. కానీ ప్రేమ ఎక్కడ ఉందండి? అందులో అవసరం ఉంది. ఇక్కడ అవసరము, మోహం తప్పితే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, నమ్మకము, గౌరవము, మర్యాద ఏమి లేదు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమవుతారు తర్వాత, ఇవన్నీ కూడా ఏం లేదు. ఆ అవసరానుసారంగా ఇప్పుడు ఏమవుతుందంటే కనుక, గురువులు కూడా దానికి తగ్గట్టుగానే అదని ఇదని చెప్పి మత్తు పదార్థాలు, నల్ల మందు, మత్తు పదార్థాలు, డ్రగ్స్, కొకైన్, ఇవే మరుగుమందు అని చెప్పేసి అని డబ్బులు తీసుకొని వేలకు వేల రూపాయలు గుంజేసి అమ్ముతూ ఉన్నారు మార్కెట్ లో. అవి ఈ పిల్లలకి అలవాటు చేస్తారు, స్టూడెంట్స్ కి, వీళ్ళకి అలవాటు చేస్తారు. అలవాటు చేయడంతో ఇంకా బానిసైపోతారు. ఇప్పుడు మీకు పిలిచేసి ఏదైనా కలిపేసి మత్తు పదార్థం ఇచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు? దానికి లోనే. ఎవరు ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళ దగ్గరికే మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉంటారు, ఆ రకంగా దగ్గర అవుతారు. పాయింట్ క్యాల్క్ చేయండి. మరుగుమంది కాదు, మత్తు పదార్థాలకు బానిసం చేసి ఎవరిదే ఇచ్చారో వాళ్ళ వెంబటి వెళ్ళేసి ఆ మత్తు పదార్థం కోసమే తిరుగుతూ ఉంటారు. ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటారు మరుగుమందు పెట్టిన తర్వాత, అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ? ఇది డ్రగ్స్ సంబంధించి, అంటే మరుగుమందు అని డ్రగ్స్ పెడుతుంటారు అన్నమాట. ఇది దీనికి సంబంధించి. నిజంగానే మరుగుమందు అంటే లవ్ చేసిన వాళ్ళనో, లవ్ చేయబోతున్న వాళ్ళనో, ఇబ్బంది పెట్టే వాళ్ళనో ఇవ్వకూడదు. వాళ్ళకి నిజంగానే భార్య భర్తలు ఉన్నారు, భర్త వేరే సవాసాలు పట్టాడు, చెడిపోతున్నారు, పిల్లలు భార్య దూరమైపోతున్నారంటే భార్యకి మత్తుమందు, అదే మరుగుమందు ఇవ్వచ్చు. భార్య వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ అమ్మగారు మాట వింటుంది, ఇంట్లో సంసారం చూసుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఇబ్బంది అవుతున్నప్పుడు భార్యని కంట్రోల్ చేసుకునేందుకు భర్తకి మరుగుమందు ఇవ్వచ్చు. అది మరుగుమందు ఇవ్వచ్చు, డ్రగ్స్ ఇవ్వకూడదు. మరుగుమందు అనేది ఇవ్వచ్చు. దానికి మంత్రోచ్చారణ చేస్తుంటుంది. ఇంట్లో కూడా ఇంగ్రీడియంట్స్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి చేతనైతే ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మరుగుమందు చేస్తారు. ఆ మరుగుమందు పెట్టిన తర్వాత వాళ్ళ సిమ్టమ్ ఏంటంటే, ఖచ్చితంగా ఎవరైతే పెట్టారో మైండ్, మనసు వాళ్ళ వైపే వెళ్తుంది, కేంద్రీకృతం అయిపోతుంది. ఇక్కడ ఉన్న అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న, బిడ్డలు, భార్య, భర్త ఎవ్వరు లేదు. ఎవరైతే పెట్టారో వాళ్ళ వైపు వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళకి కోపము, ఇరిటేషను, పిచ్చ కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, సరిగా తినరు, ఒంటరిగా ఉంటుంటారు, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, మొహం అంతా నల్లబరిపోతూ ఉంటుంది, కోడమొహంగా ఉంటుంది, అర్థం కాదు, బద్ధకంగా ఉంటుంటారు, ఒకటే రూమ్లో ఉంటుంటారు, ఎవరైనా పలకరిస్తే కూడా చేదురిచ్చుకుంటూ ఉంటారు, ఇరిటేషన్గా ఉంటుంటారు. అలానే సరిగా తినకుండా బాడీ కూడా హెల్త్ సరిగా ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతూ ఉంటుంది, జ్ఞాపకం ఏమి ఉండవు. ఈ రకమైన సిమ్టమ్స్ లో ఉంటుంటారు పెట్టించుకున్న వాళ్ళు. తీసుకునేటప్పుడు పేరు చెప్తే చాలా అంటారు, పేరు లేకుండా కూడా ఇస్తున్నారు ఈ మధ్యన.
అది ఎవరికి పెట్టినా కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఇచ్చే అయితే పనిచేస్తుంది. కాకపోతే ముఖ్యంగా మరుగు మందు అంటే ఏంటంటే ఇంట్లో చేసుకునే ఇంగ్రీడియంట్స్ తో ఉంటే నిజమైనటువంటి గురువులు కానీ వాళ్ళకి మంచి చేయాలనుకుంటే వాళ్ళకైతే మరుగు మందు కొన్ని రకాల మంత్రాలు చేసిస్తారు. భార్యాభర్తల పేర్లు లేకపోతే ఎవరికైతే పెట్టాలి వారి పేర్లు తీసుకొని ఆ ప్రకారంగా ఇస్తారు మరుగు మందు అనేది. ఈ మరుగు మందు పెట్టిన తర్వాత మొదటి అధ్యాయం ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్, రెండో సిమ్టమ్స్ ఉంటాయి. అవేంటంటే ఇక బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, లివర్ పాడైపోతుంది. ఎక్కడైతే మనకి బాడీలో కొన్ని అవయవాలు కానీ కొన్ని హార్మోన్స్ కానీ ఎక్కడైతే మనకి పీక్ ఉంటాయో ఆ హార్మోన్స్ మీద దెబ్బపడింది. కిడ్నీ, లివర్, యూట్రస్, పైబ్రాయిడ్స్, స్టమక్ ఎక్కడో దగ్గర ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఒక్కొక్కరికి ఫైల్స్ వస్తూ ఉంటాయి, ఆస్తమా వస్తూ ఉంటది, మైగ్రేన్ వేస్తూ ఉంటది, కళ్ళు మసిగిసి పోతూ ఉంటాయి, బ్రెయిన్ పని చేయదు, అంత ఆకలి అవ్వదు. ఇదంతా సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ అయితే మంచమే పట్టుకుపోతుంది. ఇక నాకు వాళ్ళే జీవితం అని చెప్పేసి మొహం అంతా కూడా 20 సంవత్సరాలకి 50 సంవత్సరాలను చూసినట్టు ఉంటది. అట్లా అయిపోతారు అనమాట. ఇది థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ వరకు మనం కాపాడొచ్చు. ఫోర్త్ స్టేజ్ అయితే ఇక కాపాడలేం, అయిపోతుంది. ఆల్రెడీ బ్లడ్ వాంతింగ్స్ అవుతాయి, క్యాన్సర్ లాగా బ్లడ్ ఇంకా వాళ్ళకి పనికిరాదు, బ్లడ్ వాంతింగ్స్ వస్తాయి. ఇంకా వాళ్ళకి మనిషి ఇంక లేనట్టే, ఇంకా జీవితంలో ఉన్నా మనిషి కోల్పోయినట్టే. త్వరగా చావు అనేది వచ్చేస్తుంది. ఇంకా ఫోర్త్ స్టేజ్ ఇంకా అది. ఈ మరుగుమందు ప్రభావం అంత విధిగా ఉంటుంది. అలానే మరుగుమందులు చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది చాలా పవర్ఫుల్ అనమాట. ఇంకా మనిషి జీవితం నాశనం అనుకోవటమే, ఏ అవయవం పనిచేయదు. మామూలుగా ఇంగ్రీడియంట్స్ చేసే మరుగు మందులు ఉంటాయి. అదేంటంటే మంత్రోచ్చారణ చేసిస్తాం. ఆ మంత్రోచ్చారణకి ఏంటంటే భార్యాభర్తలు ఇక్కడ దూరం అవుతున్నారంటే దగ్గర ఏదని పెట్టుకోవచ్చు. అలాంటి సిమ్టమ్స్ ఏమి ఉండవు. భర్త దగ్గర అవుతుంటాడు. చెడల వ్యసనాలకి బానిస కాకుండా దగ్గరికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా భార్య గుర్తు వస్తుంది. అలాంటి ఏంటంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో చేసుకునేటువంటి మరుగు మందు అనమాట. అదేంటంటే అత్తిపత్తి చెట్టు అని ఉంటుంది. అత్తిపత్తి, టచ్ మీ నాట్, ఈ చెట్లు ఉంటాయి. వీటి నుంచి తీసేటువంటి ఆకుల నుంచి తీస్తారన్నమాట. అలానే మనకి మునగాకు, చింతాకు, ఈ ఆకులు తీసుకొచ్చుకొని ఇంట్లో ఈ పసుపు కలిపేసి ఎండన కాకుండా నీడని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఒక 10 రోజుల తర్వాత, వారం 10 రోజుల తర్వాత ఎండిపోతాయి వాతావరణ ప్రకంగా. అవి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ చేసుకున్న తర్వాత దాల్చిన చెక్క దాంట్లో కొంచెం కలుపుకొని వీరి యొక్క యూరియన్ ఒక 2 drops కలుపుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో వాళ్ళ భర్త పేరు చెప్పుకుంటూ పెట్టుకోవాలి. హనుమాన్ సింధూరం ఒక 20 గ్రాములు తీసుకొని తన పనుకునేటువంటి పిల్లో కానీ బెడ్షీట్ కానీ ఉంటుంది అతని దగ్గర పెట్టేసి పనుకోవాలి, తనకు తెలియకుండా 3 రోజుల పాటు. 3 రోజుల తర్వాత ఆ ఏదైతే హనుమాన్ సింధూరం ఉంటుందో అదేమో పాపిడి బొట్టుగా పెట్టుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్ ఏమో ఫుడ్ లో మనం బొట్టు పెట్టుకున్నంత సుమారుగా వేసేసి అది పెట్టాలి. అది పెట్టినట్టయితే కనుక కొన్ని రోజులకి, ఒక 20 రోజులకి, 2 నెలలకైనా సరే ఆ భర్త మారేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చెడు అలవాట్లకి, చెడు వ్యసనానికి వెళ్లకుండా ఎక్కువ ఇచ్చేసేదానికి ఉంటుంది. అది ఒకటి లేడీస్ చేసుకునేది. అదే జెంట్స్ చేసుకోవాలంటే లవంగాలు ఉంటాయి. లవంగాల పైన మనకి బుడుపులా వస్తుంది. ఆ బుడుపులు తీసుకోవాలి. ఒక 20 గ్రాములు లవంగాలు తెచ్చుకొని ఆ బుడుపులు కట్ చేసుకోవాలి. ఆ బుడుపులు ఒక 20 గ్రాములు. అలానే మనకి బ్లాక్ పెప్పర్ సీడ్, మిరియాలు ఒక 20 గ్రాములు తెచ్చుకొని, అలానే దాల్చిన చెక్క పౌడర్ కొంచెం, ఇలాచీల పౌడర్ కొంచెం, ఈ తెచ్చుకొని వారు మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి, పౌడర్ కొట్టుకోవాలి. దాంట్లో మనకి సాఫ్రాన్, కుంకుమ పువ్వు ఉంటుంది, ఈ కుంకుమ పువ్వు తెచ్చుకొని చేసుకోవాలి. తమలపాకులు పౌడర్ వేసుకొని, మునగాకు కొంచెం వేసుకొని, ఈ ఇంగ్రీడియంట్తో పాటు వారి యూరియన్ ఒక 2 drops వేసేసుకొని వాళ్ళు భద్రపరుచుకోవాలి. పౌడర్ పొడి ఆడుతుండాలి. ఈ భద్రపరుచుకున్నటువంటి పౌడర్ అవకాశం కుదిరినప్పుడు ప్రతిరోజు పెట్టే అవసరం లేదు. ఎప్పుడు వారం రోజైనా సరే ఒక చిన్న మోతాదు మనం బొట్టు పెట్టుకుని సుమారుగా ఏదైనా ఫుడ్ లో కలిపి పెట్టేస్తే ఖచ్చితంగా భార్యకు ఉన్నటువంటి వ్యసనాలన్నీ కూడా, భార్యకి ఏదైనా చెడు వ్యసనాలు కాదు, మనసు మైండ్ కుదిరిక లేకపోయినా ఎక్కడో ఏదో జరిగినా కూడా అవన్నీ కూడా పోతాయి. మన మాట వినేలాగా ఏర్పడుతుంది. ఇవన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ చేసుకోవచ్చు. వీటి వల్ల పని కావట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఇంతకు ముందు ఏదో జరిగింది అని అర్థం. అది తీసేసుకోవాలంటే మనం దగ్గర ఏంటంటే పౌడర్కి వాంతింగ్ పౌడర్ ఉంటుంది. ఆ వాంతింగ్ చేయించుకోవాలి. ఆ వాంతింగ్ చేయించుకుంటే పాతదంతా జరిగిందంతా పోతుంది. హిప్నాటిజం కానీ, మొరుగు పెట్టడం కానీ, ముందు పెట్టడం కానీ అన్ని కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు వారు స్వచ్ఛందంగా మనుషులు ఉంటారు. అప్పుడు పెట్టుకునే దానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో రకాల మరుగు మందులోను ముందు వాళ్ళకి పెట్టిన సిమ్టమ్స్ ఇలా ఉంటే గనక తీయించుకోవడానికి అయితే ఖచ్చితంగా దగ్గరికి వస్తే అది పోతుంది. తీయించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది. తీయించుకోవడానికి మనిషే రావాలా అనుకోవడానికి ఏం లేదు. మనిషి అతను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరు సంప్రదించవచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరుగు మందు పెట్టుకొని ఉన్నారు, సిమ్టమ్స్ నాకు అర్థమైనాయి, కాకపోతే అతను రాడు, ఆమె రాదు, మనమే ఇది చేపిస్తున్నాం అనుకుని వాళ్ళు ఇంకా మనమే కొట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళకి తెలియకుండానే పెట్టే విధంగా కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. అట్లా కూడా వాళ్ళకి జరిగినటువంటి మరుగు మందు బయటకు తీసేయచ్చు. తీసేసిన తర్వాత అప్పుడు మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జీవితంలో సంసారం, పిల్లలు, బాధ్యత ఇవన్నీ నెరవేరుతూ ఉంటాయి అనమాట. మరుగు మందు చాలా ప్రమాదకరం అండి. సంసారాలే లోటు మేము పడిపోయినాయి. కాబట్టి చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, కన్యపిల్లల,
కన్యగూళ్ళలో ఏం లేదండి, ఎవరికైనా పెడుతున్నారు ఈ రోజుల్లో. కాబట్టి పేరెంట్స్ పిల్లలకి అందుబాటులో ఉండాలి, ఫ్రెండ్స్ గా మాట్లాడాలి, జాగ్రత్తగా ఏం జరుగుతుందో గమనించాలి. ప్రతి 3-4 మాసాలకు ఒకసారి గురువు దగ్గర తీసుకుని వెళ్తుండాలి. హాస్పిటల్ కాదు, గురువు దగ్గర తీసుకెళ్తే వాళ్ళకి ఏమైనా జరుగుతుందా, దానికి ప్రత్యామ్నాయంగా పరిహారం ఏంటి తెలిస్తే మొదటగానే మనం తుంచేయచ్చు. లేకపోతే కనుక ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజుల్లో బాధ్యత లేకుండా పరిస్థితి అయిపోయింది, ఆ విలువ లేనట్టు పరిస్థితి అయిపోయింది, ఐడియా లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా బలైతూ ఉన్నారు. చాలా మంది కూడా చెడు వ్యసనాలకు బానిసైతే బలైతూ ఉన్నారు. ఇలాంటి మరుగు మందు చిన్న పదార్థాలకు కూడా మొండిగా మూర్ఖంగా నమ్మడానికి లేదంటే ప్రతి ఒక్కటి ఉన్నది కాబట్టి మనం చింతగా చెప్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎప్పుడైనా పిల్లల్లో మార్పు వస్తుంది అంటే ఖచ్చితంగా సంప్రదించాలి గురువుకి. సంప్రదిస్తే వాళ్ళకి ఏం జరిగిందో తెలుస్తుంది. దాని ప్రకారంగా మొదట్లోనే ఆ మొక్కని తుంచేస్తే మళ్ళీ పెదకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ముందు మరుగుమందు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు పెట్టేది పనిచేయదు అనేసి అన్నారు. అది తీయించేటప్పుడు కూడా వామిటింగ్స్ వస్తాయి అనేసి అన్నారు కదా. సో అది మీరు ఇచ్చే మందు పడక వామిటింగ్ అయినా రావచ్చేమో కదా. ఇచ్చే ముందు అంటే ఒకటి ఆల్రెడీ వాళ్ళకి పెట్టడం జరిగింది, ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, అది పోయేందుకే వాంతి, అది పోయేందుకే వాన్ చేపిస్తాం. లేదండి ఆయనకి అర్థమవుతుంది తెలుస్తుంది వాన్ చేసుకోలేరంటే మోషన్ ద్వారా పంపించేలా ఇస్తాం. రెండు కాదంటే మంత్రం ద్వారా తీస్తాం. ఆ పెట్టినది తీసే విధానం చాలా రకాలు ఉన్నాయి. అసలు ఏం పెట్టారనేది మనం తెలుసుకోవాలి ముందు. తెలుసుకుంటే దాన్ని తీసే విధానం ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అయితే దాన్ని తీసేసే ప్రయత్నం యంత్రం ద్వారా తీయొచ్చు, మంత్రం ద్వారా తీయొచ్చు, క్రియ ద్వారా చేయొచ్చు. సో ఏదో ఒక ద్వారా అయితే ముందు వాళ్ళని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి వాళ్ళని న్యూట్రల్ గా చేసి మళ్ళీ మాట అటుపక్క వెళ్లకుండా మనసు కుదిరిక ఉండేలాగా చేసిస్తడానికి ఉంటుంది. ఓకే గురువు, ఈ మరుగుమందు అండ్ అలాగే చేతబడి రెండు ఒకటేలాగా ఏమన్నా చెప్పుకోవచ్చు? మరుగుమందు అంటే మనకి బాడీలో ఇన్ఫాక్ట్ మనకి ఫుడ్ లో పెట్టి మనకి బాడీకి అప్లై చేసేది మరుగుమందు. చేతబడి అంటే మన ఫోటోల మీద మన వస్తువులు, వెంట్రుకలు, బట్టలు, చెప్పులు, ఇంకా మనం వాడి వదిలేసినటువంటి వస్తువులు పైన చేసేది చేతబడి. ఇది వేరే, ఇది వేరే. కానీ ఏది చేసినా కూడా అలాంటి చెడు క్రియలకి బలయ్యేది మాత్రం ఎవరైతే చేయించి పడతారో వారే బలవుతూ ఉంటారు. చేతబడి అనేది మన వస్తువులు తీసుకెళ్ళి ఒక బొమ్మను తయారు చేస్తారు. ఒక చిన్నపాటి ఒక బొమ్మలు ఉంటాయి వేరే, ఆ ఎదురు బొమ్మలతో మన ఇంటూ చేస్తారు. ఆ ఇంటూకి మనకి ఉంటాయి ఏంటంటే నల్ల మినుములు, బియ్యం పిండి, ఈ 2 పిండిలు కలుపుతారు. ఈ పిండిలు 2 కలిపేసి ఆవు పాలతో జోడిస్తారు. జోడిచ్చేసి వాటిని పూరి పిండిలా కలుపుతారు. ఈ పూరి పిండిలా కలిపి ఆ ఇంటుగా ఉన్నటువంటి పుల్లకి ఒక బొమ్మను తయారు చేస్తారు. 3 ఉండలు చేసి ఒక బొమ్మను తయారు చేస్తారు. కాళ్ళు, చేతులు, మొండెము, తల, ఇలాగా 4 భాగాలుగా చేసి చేస్తా ఉంటారు. ఎక్కడైతే వారి పడిపోవాలో, ఎక్కడైతే వాళ్ళకి బ్రెయిన్ పని చేయకూడదు, ఎక్కడైతే ఆ అవయవం పడిపోవాలో ఆ అవయవం దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే మనకి స్టార్ బొమ్మ ఒకటి వేస్తారు. నల్ల నువ్వులతో స్టార్ వేస్తారు, నల్ల మినుములతో స్టార్ వేస్తారు. ఆ స్టార్ వేసేసి ఆ స్టార్ పైన కర్పూరం బిళ్ళలతో నిమ్మకాయలు పెట్టేసి ఆ నిమ్మకాయల పైన కర్పూరం బిళ్ళలు పెట్టి వెలిగిస్తారు. ఏ పార్ట్ ఇది మనకు పని చేయకూడదు ఆ పార్ట్ పైన నిమ్మకాయ పైన కర్పూరం బిళ్ళలు, గుండు సూదులు తీసుకుంటారు. గుండు సూదికి బొక్క ఉండకూడదు, ఇటు పక్క ఒక 1 సైడ్ ఉండాలి హోల్, సన్నగా ఉండాలి సూదులు. ఆ సూదులు తీసుకొని మీకు చేతులు పని చేయకూడదా, కాళ్ళు పని చేయకూడదా, బ్రెయిన్ పని చేయకూడదా, అసలు ఏం మాట వినకూడదా అనే దాన్ని చూస్తారు. అలాగనే వాళ్ళకి మనిషి ఉండాలి. ఏం పని చేయకూడదు అంటే ఇక్కడ మనకి నిద్ర పైన బ్రహ్మరంధ్రం ఉంటుంది, ఇక్కడ గుచ్చేస్తారు. అక్కడ గుచ్చేస్తే బ్రెయిన్ అంతా క్యూబ్ అయిపోద్ది, మనకి ఒక్కొక్కరు కోమలోకి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి ఎన్ని రకాల వైద్య పరీక్షలు చేయించినా కూడా విరుగుడు ఉండదు. దానికి మంత్రోచ్చారణ ఉంటుంది, దానికి సమయం ఉంటుంది. మీ నక్షత్రానికి ఆపోజిట్ నక్షత్రం చేయాలి. ఆ నక్షత్రానికి ఆపోజిట్ నక్షత్రం అయి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు సపోజ్ ఒక పేరు తీసుకొని ఆ పేరుకి నక్షత్రం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అన్నా కూడా ఆ నక్షత్రం మనకు అర్థమవుతుంది కూర్చుంటే. గ్రహణాల సమయంలోనూ అమావాస్య రోజున చేస్తే ఇంకా ప్రతిఫలం త్వరగా లభిస్తుంది. 9 రోజుల నుంచి 11 రోజుల్లో ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికైనా జరగచ్చు చేతిపడి, ఎవరికైనా చేయించవచ్చు. కానీ చేసేటువంటి గురువు గొప్పవాడే ఉండాలి. దానికి విరుగుడి కావాలి అంటే కనుక ఖచ్చితంగా చేతబడి ఎలా అయితే చేస్తారో అదే విధంగా విరుగుడు దొరుకుతుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. నాకేదో చేతబడి జరిగింది కదా అని చెప్పేసి ఆలయాలకు వెళ్ళటం, యజ్ఞ యాగ హోమ జప తపాలు చేసుకోవడం ద్వారా చేతబడిపోదు. ఉపశయనం ఉంటుంది. మీకు ఆకలిస్తే తింటున్నాం కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు. దాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావాలంటే మనకి ఎలా జరిగిందని గమనించుకోవాలి. ఎవరు చేస్తారనేది పక్కన శత్రులే చేస్తారు, లేదా మనం అంటే పలానా వాళ్ళు చేస్తారు, మనం అంటే ఎదుగుదల ఇష్టమైన వాళ్ళు చేస్తారు. ఇంట్లో వాళ్ళు కావచ్చు, పక్కన వాళ్ళు, మన విషయాలు తెలిసిన వాళ్ళు చేస్తారు, తెలియని వాళ్ళు అయితే చేయరు. కాబట్టి ఆ విరుగుడు కావాలంటే ఎక్కడైనా గురువుని సంప్రదిస్తే ఆ గురువు ఒరిజినల్ ఉండాలి. ఆ గురువు విద్య నేర్చుకునే వాళ్ళు ఉండాలి. గంగిరెద్దులా రెడీ అయిన వాళ్ళు కాదు, గంగిరెద్దులా అవతార పురుషులాగా మీడియాలో కనిపించేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి విద్యలు రావు. విద్య వచ్చిన గురువులై ఉండాలి. ఆ విద్య వచ్చిన గురువులు అయితే మనం చూడగానే చెప్పేస్తారు మీకు జరిగిందండి అని. దానికి విరుగుడు కూడా అట్లనే చేస్తేనే
క్లియర్గా అవుతుంది. విరుగుడు చేసేదానికి తిథి వార నక్షత్రత ఏం అవసరం లేదు. అది చేయించబడేదానికే తిథి వార నక్షత్రం ఉంటుంది, తీసేదానికి అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, సడన్ గా స్ట్రోక్ అయిపోయింది, పక్షవాతం వచ్చేసింది, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, బ్రెయిన్ పని చేయట్లేదు, బ్లడ్ సర్క్యులేషన్ లేదట, హార్ట్ అటాక్ నాకు రావటువంటి లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లము, చేతులు కాళ్ళు పడిపోవటము, ఎక్కడికి పోతే యాక్సిడెంట్లు అవటము, ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. బ్యాక్ పోతే కింద పడిపోతూ ఉంటారు. L4 L5 పనిచేయదు, షోల్డర్ పట్టేస్తూ ఉంటుంది, బ్రెయిన్ పనిచేయదు. అలానే న్యూరో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, నరమ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, బలహీన పడిపోతూ ఉంటారు. ఇలాంటి ఏదన్నా ఉన్నాయి అంటే కనుక హాస్పిటల్కి వెళ్ళకూడదు, గురువు దగ్గర సంప్రదించాలి ముందు. గురువు నిజంగానే హాస్పిటల్ ప్రాబ్లం, నీకు హెల్త్ ఇష్యూ అంటే వెళ్ళాలి. లేదు నీకు ఇది కాదయ్యే ప్రాబ్లం వేరేది ఉంది అని చెప్పేట వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లా చెప్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సొల్యూషన్ గురువు దగ్గరే దొరుకుతుంది మీకు. కాబట్టి అలాంటివి కూడా చేతబడులు చాలా ఉన్నాయి. మనం అనుకోవచ్చు ఇవన్నీ మూఢనమ్మకాలండి, ఇవన్నీ ట్రాష్, అవన్నీ ఏమి ఉండవు, పల్లెటూరులో ఒకప్పుడు ఉండేవట అనుకోవచ్చు. పల్లెటూరులో ఉండేవి ఒకప్పుడు, కానీ జనాలందరూ ఇప్పుడు టౌన్ లో ఉంటున్నారు, ఇప్పుడు టౌన్ లోనే చేస్తున్నారు. కాబట్టి నేర్చుకునే విధానం ఏ టెక్నాలజీ అయినా, మెటా టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. మంత్రం ఎంతైతే మనం నమ్ముతామో తంత్రం కూడా అంతే ఉంది. చెడు మంచి ఎంతైతే మనం నమ్ముతామో చెడు కూడా అంతే ఉంది. కాకపోతే ఇది ఏంటంటే సైంటిఫిక్ గా తెలియదు. మూర్ఖులకి అమాయకులకి లేకపోతే దాని గురించి పట్టించుకుని వాళ్ళకైతే పట్టించుకోరు, వాళ్ళ వరకు వస్తే కానీ వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పదగిందంటే కనుక మన పర్సనల్ విషయాలకి ఎదుటి వారికి షేర్ చేయకూడదు, అందరిని మన నమ్మకూడదు. కాబట్టి ఏదన్నా ఉన్నా కూడా ఇంట్లో పేరెంట్స్ తో మాట్లాడాలి, భార్యతోనో భర్తతోనో పిల్లలతోనో మాట్లాడాలి తప్పితే ఎదుటి వారికి షేర్ చేస్తే మన మీద ప్రేమ పుట్టదు, అభిమానం రాదు. కర్మ క్రియ యస్నం, రంది, కుళ్ళు, కుతంత్రం ఇవే ఉంటాయి. కాబట్టి మనం అలాంటి వాటికి బలైతూ ఉంటాం. ఓకే గురుగారు, చాలా తెలుసుకున్నాం మీ నుంచి. ధన్యవాదాలు.